తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో చిన్న ముఖాముఖి. నమస్కారం అండి మురళీకృష్ణ గారు. కడప ప్రజలందరికీ నమస్కారం సార్. మురళీకృష్ణ గారు, మన కడప జిల్లాకు ఈ మధ్యనే కొత్తగా కలెక్టర్ని, ఎస్పీ గారిని నియమించడం జరిగింది. గత కలెక్టర్లు, ఎస్పీలకు వీళ్లకు ఏమైనా తేడాను మీరు గమనించారా? చూడండి, గతంలో పనిచేసిన కలెక్టర్లు కానీ, ఎస్పీ గారు కానీ మీరు చూశారు. గతంలో 2-3 ఎస్పీలు మారారు, 2-3 కలెక్టర్లు. వాళ్ళు ప్రభుత్వానికి పనిచేశారు కన్నా వైఎస్ఆర్ పార్టీకి సేవ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు కానీ చాలా యంగ్స్టారు. వాళ్ళంతా ప్రజలను చూస్తాను. మీరు ఈ మధ్యకాలంలోనే వచ్చిన తక్కువ వ్యవధిలోనే ప్రజలు కలుస్తాను. మీరు ఎస్పీ గారు అయితే 2 రోజులు జాయినింగ్ అయ్యి, ఆయన చిన్న వయసే. వీళ్ళంతా మా ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే అండి, ప్రజలపైన సమస్యలపైన పోరాడమని ఒక ఇన్సెక్షన్ ఉంటుంది, ప్రజా సమస్యల మీదనే. కానీ వైసీపీ ప్రభుత్వంలో అట్లా కాదు. వాళ్ళకు నచ్చిన వ్యక్తులను వాళ్ళకు నచ్చిన విధానంగా పరిపాలించారు. ఆ పరిపాలనతోనే ప్రజలు విసుగు చెంది ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఇప్పుడు అటు కాదు. మా ఎస్పీ గారు కానీ, మా కలెక్టర్ గారు కానీ జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. మొన్నగాని చెప్పారు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం, ప్రజలకు ప్రజా సమస్యల మీద పరిష్కరించే సిద్ధంగా ఉంటామని చెప్పారు. అందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే కన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, పవన్ కళ్యాణ్ నాయకత్వం కానీ ప్రజా సేవ చేసే ప్రభుత్వం ఇది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లుగా వ్యవహరించారు ఎస్పీలు, కలెక్టర్లు గతంలో. ఈసారి అటువంటిది ఉండదండి. ప్రజలు ఖచ్చితంగా సేవ చేసేదానికే అధికారులు ఉంటారు. మురళీకృష్ణ గారు, గత వైసీపీ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమం కింద కడప గాంధీనగర్ హై స్కూల్లో కావచ్చు, లేదంటే మున్సిపల్ హై స్కూల్లో కావచ్చు, సుమారు 6-7 కోట్ల వరకు అవినీతి జరిగిందని, హెడ్ మాస్టర్ల పాత్ర ఉందని, వాళ్ళ వెనుకల బలమైన వైసీపీ నాయకులు అంటే డిప్యూటీ మాజీ సీఎం అంజద్ బాషా, ఆయన సోదరుడి హస్తం కూడా ఉన్నట్లు ఈ మధ్యన కొత్తగా వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? ఎందుకంటే అండి, నాడు నేడు ప్రోగ్రాం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ వైసీపీ నాయకులు సంపాదించుకునేదానికి ఆ కార్యక్రమం ద్వారా మీరు చూశారు. మున్సిపల్ హై స్కూల్లో కానీ, గాంధీనగర్ ఎర్రముఖ స్కూల్లో కానీ వీళ్ళు హెచ్ఎం అంటే వాళ్ళ చేతికి ఇచ్చారు పవర్స్ అన్ని. ఆ హెచ్ఎంసీ కాంట్రాక్టర్లుగా చేసి దాంట్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దాంట్లో 18 లేచిన నుంచి ఆ హెచ్ఎంలు ఎప్పుడు డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషా దగ్గరే కనిపిస్తున్నారు రాత్రి 8-9-10 గంటల వరకు. అంటే అవినీతి ఎంతవరకు జరిగిందని ప్రతిరోజు ఒక హెచ్ఎంను పోయి డిప్యూటీ సీఎంను కలిసొచ్చు, కానీ వాళ్ళ తమ్ముడి కాడికి ఏం పడి ఉందండి. అట్లా హెచ్ఎంలు పోయి కలిసడం అంటే వీళ్ళే కాంట్రాక్టర్లు అవుతారు. వ్యక్తి హెచ్ఎంలే కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. దాని వెనకాల ఖచ్చితంగా నాకు తెలిసి అప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉండొచ్చు, తమ సోదరుడు ఉండొచ్చు. దానిపైన కానీ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, మా ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగింది అనే దానిపైన ఆమె విచారణ విజిలెన్స్కి కానివ్వండి, వేరే అక్కడ ఉండే అధికారులకు చెప్తే పూర్తి విచారణ బయటపడుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఎందుకంటే మున్సిపల్ హై స్కూల్లో మీరు చూస్తూ ఉన్నాం, ఆ హెచ్ఎం గారు వచ్చి ఒక ఎస్టీకి చెందిన మహిళ. ఆమె ఎవరన్నా పోతే కన్నా మీ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతామని చెప్పి చాలామంది వాళ్ళని వీళ్ళని బెదిరిస్తూ అనేక రకాలుగా పనులు జరుపుతూ వచ్చారు. కాంట్రాక్టర్ అయితే నాసిరకంగా గతంలోనే ఆ స్టేజ్ నిర్మాణం సిద్ధార్థ రెడ్డి అని చెప్పి ఒక టీచరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అక్కడ ఉండే ఒక ఆడిటోరియం లాగా మొత్తం కట్టడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఊరికే ఆ పైన ఆ బండలు తొలగించి టైల్స్ అతికించి చేశారు. ఆ ఫోటోలు సిద్ధారెడ్డి గారు చేసిన ఫోటోలు అవన్నీ మా దగ్గర అయితే ఉన్నాయి. అలాగే అక్కడ ఉండే చాలామందిని ఆమె వేధించడం జరుగుతుంది, టీచర్స్ కానీ. నేను చెప్పేది ఒకటే ఆ ముగ్గురిని ప్రభుత్వం నుంచి మీరు జీతాలు తీసుకుంటా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా గతంలో పనిచేస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది. అటువంటి ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకు మా దగ్గర ఆదాయాలు ఉన్నాయి. వాళ్ళు స్కూల్ 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్కి వచ్చారని చెప్పి పనిష్మెంట్ కిందకి వాళ్ళు నిలబెట్టడం కానీ తప్పు. అలాగే అక్కడ పీటీ మాస్టర్ గారు ఆమె లేడీగా ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కాంబినేషన్లోనే ఈ వర్కులు జరిగినాయని రకరకాలుగా చెప్తున్నారు. అక్కడ గాంధీనగర్ స్కూల్లో కానీ అదే విధంగా జరిగింది. పిల్లల పనిష్మెంట్ లేదని తీవ్రంగా వీళ్ళు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒక్కటండి, ఈరోజు గవర్నమెంట్ బడుల్లో చదువుకోవాలంటేనే భయం వేసే పొజిషన్కి వచ్చేప్పుడు ఒక ప్రభుత్వం తరఫున ఎంతోమంది బీదలు ఉంటారో వాళ్ళు చదువుకోవాలని ఒక లక్ష్యంతో చేస్తుంటారు. వాళ్ళను
ఆ పిల్లలు ఏదైనా వస్తే కానీ వాళ్ళను 2 మాటలు మందలించి స్కూల్‌కి పంపియాలి కానీ, పనిష్మెంట్లు ఇస్తే వాళ్ళ క్లాసెస్ ముగిస్తే వాళ్ళు పూర్తిగా నష్టపోతారు. అందుకే మేము తొందరలో మా ఎమ్మెల్యే గారికి ఒక రికమెండేషన్ ఇస్తాము. ఖచ్చితంగా ఆ స్కూల్ ఆమె విజిట్ చేస్తది. విజిట్ చేసినప్పుడు అక్కడ నాడు నేడులో ఏం ప్రోగ్రామ్ జరిగాయి, అక్కడ ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది గాంధీనగర్ స్కూల్ ఇక్కడ తెలుస్తుంది. ఖచ్చితంగా దాని మీద చర్యలైతే ఉంటాయండి. ఎందుకంటే మా మా లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు. ఎక్కడైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో గతంలో, ఎందుకంటే మేము గానీ ఎందుకు చెప్తున్నాం రోజు ప్రెస్ మీట్ పెట్టంటే మా బాధ్యత అండి అధికార ప్రతినిధిగా. గత ప్రభుత్వంలో ఏమేమైతే అవినీతి జరిగినాయో దాన్ని చూపించే బాధ్యత మాకైతే ఉంది. అందుకే ఆ ప్రభుత్వంలో ఏమేమి అవినీతి జరిగాయో అన్ని పక్కాకి బయటికి తీస్తాం. అధికార పత్రం ఎవరైతే ఉండదో వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఇబ్బంది పడతారు, జైలుకి పోతారు, అవసరమైతే అనేక రకాల సస్పెండ్ అయ్యే అవకాశాలు కానీ ఉన్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మురళీకృష్ణ గారు, మీరు గతంలో కడప మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేసినారు కదా. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 3 కోట్ల మేరకు కడప మార్కెట్ యార్డ్లో అవినీతి జరిగినట్టు సాక్షాత్తు జేడీ గారి అకౌంట్ నుండే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపైన మీరేమంటారు? చూడండి, మామూలుగా అయితే టెండర్స్ పిలిచి వర్క్స్ చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో మీరు చూడండి, కార్పొరేషన్లో అదే పరిస్థితి ఉంది. నాడు నేడు ప్రోగ్రామ్స్ అట్లే ఉన్నాయి. రైతులకు సంబంధించిన అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ అంటే కడపలో అండి మేము పనిచేసినప్పుడు సుమారు 3-4 కోట్ల రూపాయలు ఫండింగ్ పెట్టి ఇతర నియోజకవర్గాలకు మేము ఫండింగ్ ఇచ్చే పొజిషన్ తీసుకొచ్చి పెట్టాం. అక్కడ మార్కెట్ యార్డ్లో ఆల్మోస్ట్ మేము రోడ్స్ కానివ్వండి, ముందు పక్క కాంప్లెక్స్ కానివ్వండి, అవన్నీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మేము చేసిన అభివృద్ధి అదంతా. ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదు. మార్కెట్ యార్డ్లో ఫండ్స్ ఏదో పైపైన రోడ్లు వేసి ఆ కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దాంట్లో జేడీ గారు, సెక్రటరీ గారు ఖచ్చితంగా జైలుకి పోతారు. ఎందుకంటే ఒక్కటండి, జేడీ గారు అకౌంట్ ద్వారా కానీ ఎవరైనా ఒక అధికారి ద్వారా ఎక్కడెక్కడ బిల్లు చెల్లింపులేదు జరగకూడదు. ఒక చట్టపరమైన ఒక గైడ్లైన్స్ ఉంటుంది. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఏదైనా టెండర్ సిస్టమ్ జరిగినప్పుడు ఇక్కడ ఈ చిన్న స్థాయిలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా దోచుకున్నారనేది ఒక ఫ్రీ ప్లాన్గా వీళ్ళ అవినీతి జరిగింది. ఈ ఫ్రీ ప్లాన్లో అవినీతి జరిగిందంటే కన్నా పైనుంచి ఒక వాళ్ళ సహకారం అనేది జరగదు. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు చూశారు, ప్రతి డిపార్ట్మెంట్ పరిశీలించాల్సి వస్తుంది. మీరు చూశారు పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఇప్పుడు కడపలో రిమ్స్లో కానీ పెద్ద అవినీతి జరిగింది. దేవాదాయ శాఖలో చూడండి, ఆ శంకర్ బాలాజీ ఎవరంటే 10-12 ఏళ్ళ నుంచి కడపలో ఉన్నాడు. అటువంటి వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు ఎవరైనా వీఐపీలు వస్తే దర్శనం చేయించుకుంటా, వాళ్ళు ఎర్రగుంటలో కానీ ఆశ్రమం ఉంది, అన్ని కోట్ల రూపాయల కుంభకోణం చేసిన శంకర్ బాలాజీ వికారమైన ఉంది. రిమ్స్లో కానీ పూర్తిగా డాక్టర్స్ అందుబాటులో లేకపోవడము, ప్రజలకు సరైన ట్రీట్మెంట్స్ లేకపోవడం, అనేక మంది చనిపోతా ఉంటారు. పేద ప్రజల గురించి పట్టించుకొని ఈ వైసీపీ ప్రభుత్వము ఎక్కడైతే అక్రమార్జన ఉందో మీరు చూశారు. రిజిస్టర్ ఆఫీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ మార్కెట్ యార్డ్ కానివ్వండి, ఈ హెచ్ఎం నాడు నేడు కానివ్వండి, ఎటువంటి సంస్థలు ఇన్కమ్ వచ్చే సంస్థలను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. గతంలో గవర్నమెంట్ బ్రాంచ్ షాపులు ఎక్కడ పడినాయో, వాళ్ళ బార్లు ఎక్కడైతే పడినాయో బార్ల నుంచి కానీ మామూలు రాబట్టే వాళ్ళు. అంటే వీళ్ళ ఇన్కమ్, ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళకు వైసీపీ ప్రభుత్వంలో నెలకు 4 కోట్లు 3 కోట్ల ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటున్నారు. కానీ ప్రజాసేవ చేసుకునే దానికి వాళ్ళు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. మేము అట్ట కాదు. మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పారు, మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇసుకలు ఎక్కడ జోక్యం చేసుకోవద్దని. అట్లా ఎక్కడైనా ఎవరన్నా పెట్టేటప్పుడు చెప్తారు ముఖ్యమంత్రిగా, మీరు ఈ విధంగా మంత్రులు ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కావద్దని. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏం చెప్తారంటే, మీరు ఎన్ని కోట్లైనా చేసి సంపాదించుకోండి, ప్రభుత్వాన్ని మోసం చేయండి, ప్రభుత్వాన్ని ఫైల్స్ కాల్ చేస్తాండ్రు. మీరు చూశారు ఈ మధ్యనే మన మైన్స్ డిపార్ట్మెంటే ఫైలే కాల్ చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో మీకు చూసి వేల కోట్ల రూపాయల కుంభకోణం మైనింగ్ డిపార్ట్మెంట్లో జరిగింది. అలాగే ఇసుక కానివ్వండి, గ్రావెల్ కానివ్వండి, ఎక్కడైతే ఉండదో అక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులటి, ఎమ్మెల్యేలటి వాళ్ళవి ఉంటే దౌర్జన్యంగా లాక్కోవడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఏదైనా క్వారీలు పెట్టించి వాళ్ళకంటే దౌర్జన్యంగా లాక్కోవడం జరిగింది. అటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు ప్రజలు దాన్ని మట్టి కురిపించారు, లేకుండా చేశారు. గతంలో కాదు, రాబోయే కాలంలో భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు పోవాలని కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ కార్పొరేటర్లకు కానీ, వాళ్ళ మేయర్లకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని చెప్పుకొని ప్రజలు ఏమవుతారండి? మీరు ఏం మంచి పని చేశారండి? మేము ఇచ్చామని చెప్పినారు. బీసీ, ఎస్టీ, మైనార్టీలకి ఏమైనా మీ సొంత డబ్బు ఇచ్చింటే చెప్పించారు. ప్రజల మీద అప్పుల భారం వేసి, పన్నుల భారం వేసి మీరు పథకాలు కొనసాగించారు. ఆ పథకాలన్నీ కానీ కానీ వైసీపీ కార్యకర్తలు ఇచ్చారు. ఈరోజు అది ఉండేది కాదండి. ఈరోజు ఒకటో తిరగకుండా చంద్రబాబు నాయుడు పెన్షన్స్ మీరు చూశారు ఏ విధంగా ఇచ్చారు. రెవెన్యూ లోటు గతంలో 5 ఏళ్లలో
జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈరోజు ఒకటేసారి లాస్ట్ ఇయర్ది 3,000 ఇప్పుడు 4,000 రెండు కలిసి 7,000 రూపాయలు ఇచ్చారంటే పెన్షన్స్ కూడా తేది. గతంలో మీరు చూసారు పెన్షన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ శాలరీస్ ఎక్కుంటే పూర్తిగా వాళ్ళ బ్యాంకుల్లో వాళ్ళ సివిల్ స్కోర్ పోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు ఒక పక్క వ్యాపారులు కానివ్వండి, ఇప్పుడు ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ ప్రభుత్వం కూలిపోయింది, ప్రజలు ఆనందంగా ఉన్నారు. వితిన్ 6 నెలల్లో పూర్తి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండేదానికి. ఎందుకంటే మీరు చూశారు వచ్చి 1 మంత్లోనే ఎన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్స్ కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారు అయితే దాని మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. నీకు సూపర్ 6 ఏమైతే చెప్పారో అదనంగా ప్రజలకు ఏమైనా ఉంటే అవి కానీ పన్నుల భారం వేయకుండా మా ప్రభుత్వం నడుపుతాము. ఎందుకంటే మీరు చూశారు లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ చంద్రబాబు నాయుడుల ప్రభుత్వంలో గతంలో కట్టేటి కానీ తక్కువ పట్టించుకున్నారని చెప్పి ప్రజల కానీ వసూలు చేశారు దౌర్జన్యంగా. ఇప్పుడు ఆ పశ్చాత్తాపం జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్గా కౌన్సిలర్గానే గెలిచే అవకాశం లేవు. ప్రజలు కానీ గమనిస్తున్నారు. అందుకు నేను చెప్పేది ఒకటి ప్రజల్లో కానీ చైతన్యం రావాలా. తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఒక బీజేపీ అండ్ మన జనసేన 3 పార్టీలు కుటుంబం జరుగుతుంటే సెంట్రల్ నుంచి కానీ రేపు అనేక రకంగా ఫండింగ్ ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి గారు 2వ సారి ఢిల్లీకి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ మీరు చూశారు. లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గారిని కలిశారు. ప్రైమ్ మినిస్టర్ గారు కలిసిన తర్వాత కేంద్ర మంత్రులందరినీ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కానీ మీరు చూశారు. తొందరలో పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఖచ్చితంగా ఏ అయితే అనుకున్నారో పూర్తిగా 5 ఏళ్ళ నిర్మాణం పూర్తిగా అవుతాయి. అదే కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019 వచ్చింటే ఈటానికి మన పోలవరం అయిపోయిండు, అమరావతి అయిపోయిండు, మనం చెప్పుకోవడానికి రాజధాని అనేది ఉండిండు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఒక రాక్షల పాలన చూసి ప్రజలు పూర్తిగా హత్యలు, దౌర్జన్యాలు, కూల్చడం దీంతోనే 5 ఏళ్ళు గడిపారు. మా ప్రభుత్వం అట్లా కాదండి. వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పైన చెప్పాము. ఎక్కడే కానీ మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరో నిన్న ఒక వైసీపీ కార్యకర్త చంపితే దాన్ని కానీ టీడీపీ ఏదో చేశారు అని చెప్పి చూపిస్తారు. అది తప్పండి. అది నేను చెప్పేది ఒకటే వైసీపీ నాయకులకు, మీ సోషల్ మీడియా అనేది మానుకోండి, మీ తప్పుడు ప్రచారం మానుకోండి. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి వార్డులో కడప నియోజకవర్గంలో కానీ అనవసరమైన పోస్టింగ్స్ పెట్టకుండా ప్రజా సంక్షేమానికి సంబంధించిన మీ వార్డులో ఏమైనా ఉంటే కదా ఎమ్మెల్యే గారు ఒక్కరే పోరాడుతున్నారు, ఆమెకు కానీ మనం సహకారాలు అందించాలంటే కదా మీరు కానీ వార్డులోకి పోయి అక్కడికి పోయి ఏ సమస్యలు ఉంటే కదా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి పోయి పరిష్కరించి అయ్యా మేము పని చేసాం మా ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి ఒక పేరు తీసుకురండి. మీరు ఏదో ఫేస్బుక్లో వచ్చేటియో యూట్యూబ్లో ఉండేటియో మీరు ఫార్వర్డ్ చేసుకుంటా అంటే దానివల్ల మన ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఒక సైనికుడిగా తెలుగుదేశం పార్టీ తయారు కావాలా. కార్పొరేట్ ఎలక్షన్లో సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ మనము 49 మంది వాళ్ళని మనం ఓడించేదానికి ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడాలా. అవసరమైతే మేయరు కార్పొరేటర్ ఇంటి ముందర సందర్భం వచ్చినప్పుడు ధర్నాలు చేయాల్సి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏ ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల వరకు మనం పనిచేయాల్సి వస్తుందని చెప్పిన కార్యకర్తలు తెలియజేసుకుంటున్నా. మీరు అందరూ రాబోయే కాలంలో మనం ఒకటే ఒక టార్గెట్, కార్పొరేషన్ ఎలక్షన్లో మనం ముందుకు పోవాలంటే కదా ఖచ్చితంగా ప్రతి వార్డులో ఏ సమస్య అయితే ఉండదో ఒక్కొక్క డివిజన్లో 5 మంది 6 మంది ఇన్ఛార్జీలు మాజీ కార్పొరేటర్స్ క్యాడర్ ఉండే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు కాంపిటీషన్ లేకుండా ఎవరి దృష్టికి వచ్చినా కానీ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ మన పొలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారికి తీసుకుపోయి సమస్య పరిష్కరించగలిగితే మన పార్టీ బలపడుతుంది వార్డు స్థాయిలో. కానీ అప్పుడు మనం నెక్స్ట్ 50 డివిజన్లో పోటీ చేసి గెలిస్తే దానికి అవకాశం ఉంటాయి. అందుకు మనం ఫేస్బుక్లో యూట్యూబ్లో తీసుకొచ్చి అప్లోడ్ చేసుకుంటే కన్నా మనకి ఎటువంటి ప్రజలు ఉందో ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను.